ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ లో దీపావళి సందర్భంగా అద్భుతమైన ఆఫర్స్ హైదరాబాద్ అండ్ ఖమ్మంలో. నమస్తే సార్. నమస్తే అమ్మ. జనాలకి ఎప్పుడు లేని కన్ఫ్యూజన్ ఈ దీవాళికి వచ్చిందని చెప్పుకోవచ్చు. నరక చతుర్దశి, శని త్రయోదశి, ధన త్రయోదశి తిథులు ఒకే రోజు వస్తున్నాయి, ఒకే రోజు కనిపిస్తున్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఏది ఎప్పుడు ఎలా జరుపుకోవాలో అర్థం కావట్లేదు. మూడు ఒకే రోజు రావడం కొన్ని ఏళ్ల తర్వాత సంభవించిన పరిణామం అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు దీని సంకేతం ఏంటి? అసలు దేన్ని ఎలా జరుపుకోవాలి అంటారు? అసలు అమావాస్య వచ్చిన రోజు మనం దీపావళిగా పరిగణిస్తూ ఉంటాం కాబట్టి అడుగుతున్నాను. దీనికి వివరణ ఏంటి సార్? శ్రీ మహాగణాధిపతయ నమః. నిజానికి చాలా సంవత్సరాల తర్వాత ఇట్లాగా తిథులు అనేటువంటివి సంక్లిష్టంగా వచ్చినాయి. ఎంత సంక్లిష్టంగా వచ్చినాయంటే శాస్త్రం చెప్పేది ఒకటి, ఇక్కడ ఆచరించబడుతోంది మరొకటి. అంత కన్ఫ్యూజన్తో కూడినటువంటి తిథులు వచ్చినాయి. ఇక్కడ దీపావళి అంటే ఆశ్వయుజ కృష్ణపక్ష అమావాస్య దీపావళి. దాని ముందు రోజు నరక చతుర్దశి, దాని ముందు రోజు ధనత్రయోదశి. అంటే ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, ఈ మూడు పండుగలు అట్లా వరుసగా వస్తాయి. కానీ చాలా సంవత్సరాల తర్వాత ఎట్లా వచ్చినాయంటే ఒకే రోజున నరక చతుర్దశి, ధనత్రయోదశి ఒకే రోజు వస్తాయి. అట్లాగే అమావాస్య రెండు అంటే 12వ తారీఖు ఉంది, 13వ తారీఖు ఉంది. కానీ రాత్రి గల అమావాస్య ఎప్పుడుంది అని కనుక మనం తీసుకుంటే 12వ తారీఖు రాత్రి గల అమావాస్య ఉంది కనుక దీపావళి అమావాస్యని 12వ తారీఖే జరుపుకోవాలి. అది తప్పేం లేదు. ఇక తర్వాత మరుసటి రోజుని సర్వేషాం అమావాస్య అంటారు. అంటే అది డిఫరెంట్ సబ్జెక్టు. ఈ పండుగలు మనం జరుపుకునేటువంటి పరిస్థితిలో ఏంటంటే ఇవి 12వ తారీఖు దీపావళి అవుతుంది. ఇక అందరూ ఇక్కడ ఎక్కువ మంది పండితులు ఆలోచిస్తున్న అంశం ఏంటంటే నవంబర్ 10 శుక్రవారం ధనత్రయోదశి, నవంబర్ 11 నరక చతుర్దశి, అట్లాగే 12వ తారీఖు అమావాస్య, దీపావళి అమావాస్య. ఇలాగా నిర్దేశించి పండుగలు జరుపుకోవటం అనేటువంటిది జరుగుతుంది. కానీ కాలమాధవీయం ప్రకారం ఏముందంటే త్రయోదశి తిథిని నిర్ణయించడానికి కొన్ని రకాల విషయాలు చెప్పారు. అంటే తిథి నిర్ణయం అంటారు దాన్ని. ఇట్లా కన్ఫ్యూజన్స్ వస్తాయి కాలానుగుణంగా. ఈ సూర్యోదయాత్తు లెక్కలేసేటప్పుడు, క్యాలిక్యులేషన్స్ జరిగేటప్పుడు, భూభ్రమణం రీత్యా ఇట్లాంటివి వస్తాయి కనుక వాళ్ళు కొన్ని చేసి పెట్టించారు. అంటే కొన్ని రూల్స్, అంటే మన రాజ్యాంగం లాగా అనమాట. అటువంటి బుక్స్లో ఒకటి కాలమాధవీయం. ఈ కాలమాధవీయం ప్రకారం ఏం చేయాలంటే శుక్లపక్షంలో త్రయోదశిని ఎలా గణించాలి, కృష్ణపక్షంలో త్రయోదశిని ఎలా గణించాలి. శుక్లపక్షంలో త్రయోదశిని గణించాలి అని అంటే ద్వాదశి ఉదయం ఉండి తర్వాత త్రయోదశి ఉందనుకోమ్మా, అంటే ద్వాదశి ప్లస్ త్రయోదశి ఉంటే ఆ రోజు త్రయోదశి కింద తీసుకోవాలి. కానీ ఇదేంటిది కృష్ణపక్షం. కృష్ణపక్షంలో ఉన్న త్రయోదశిని ఎలా నిర్ధారించాలి? త్రయోదశి ప్లస్ చతుర్దశి ఇవి రెండు కలిసి ఉన్నదాన్ని నిర్ధారించాలని కాలమాధవీయంలో సుస్పష్టంగా చెప్పారు. అప్పుడు ఎలాగొస్తుంది అంటే నవంబర్ 11వ తారీఖునే త్రయోదశి వస్తుంది కాబట్టి ఆ రోజే ధన త్రయోదశి చేసుకోవాలి. ఆ రోజు ఏంటి ఉదయం సుమారు 11 గంటల చిల్లరకల్లా త్రయోదశి వెళ్ళిపోయి మళ్ళీ చతుర్దశి వచ్చేస్తుంది. మళ్ళీ చతుర్దశి తిథి నిర్ణయం ప్రకారం ఆ రోజున నరక చతుర్దశి చేసుకోవాలి. ఇట్లా ఏమైంది, ఒకే రోజున ధనత్రయోదశి, నరక చతుర్దశి వచ్చింది. అంటే ఏంటి, 11వ తారీఖునే రెండు వచ్చినాయి. ఆ రోజున ఇంకో విశేషం ఏంటంటే శనివారం కూడా వచ్చింది. మరి శనివారం త్రయోదశి ఉదయం ఉంది కనుక ఆ రోజు శని త్రయోదశి అయింది. అంటే మూడు ఒకే రోజు వచ్చినాయి. లెక్క ప్రకారం అయితే మూడు ఒకే రోజు వచ్చినాయి కనుక అంతకుముందు రోజు శుక్రవారం అన్ని ధనత్రయోదశి కింద జరుపుతున్నారు. అంటే ఎక్కువ మంది పండితులు అలా భావిస్తున్నారు. కానీ చేయాల్సింది మాత్రం నవంబర్ 11. ఆ తర్వాత నరక చతుర్దశి, ఆ తర్వాత 12వ తారీఖు దీపావళి కింద జరుపుకోవాలి. ఇంత సంక్లిష్టంగా చాలా సంవత్సరాల తర్వాత రావడం జరిగింది. ఇక ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఎవరి అవసరాన్ని బట్టి ఇక్కడ ఏంటి, శని బాధలు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, నీచ శని దశలు జరిగేటువంటి వాళ్ళు ఆర్థికంగా కానీ, కుటుంబపరంగా కానీ, ప్రొఫెషనల్ అంటే వృత్తిపరంగా కానీ అనేక రకాల బాధలు పడుతూ ఉంటారు. ఈ నరక చతుర్దశి, శని త్రయోదశి నవంబర్ 11 చేసుకోవటం బెస్ట్. అట్లాగే నవంబర్ 10న ధనత్రయోదశి శుక్రవారం వచ్చింది కనుక శుక్రవారం జనరల్గా మనం లక్ష్మీ పూజ, ధనత్రయోదశి పర్పస్ ఏంటి, లక్ష్మీ కటాక్షం కోసం చేసుకుంటాం కనుక
ఈ 10 చేసుకోవచ్చు. చేసుకుంటే మంచి శుభ ఫలితాలు అనేటివి ఉంటాయి. దీపావళి రాత్రి గల అమావాస్య 12వ తారీఖే ఉంది కనుక మరుసటి రోజు అంటే 13వ తారీఖు ఉదయం వరకు కూడా అమావాస్య ఉన్న రాత్రి గల అమావాస్య దీపావళికి సంకేతంగా సంకేతం. దీపావళి అంటే దీపాల వరస. దీపాలు ఎప్పుడు పెట్టుకుంటాం? రాత్రి కూడా పెట్టుకుంటాం. అమావాస్య లేకుండా దీపాలు పెట్టుకోవడం కుదరదు కదమ్మా. కనుక ఆ రోజునే మనం దీపావళి అంటే 12వ తారీఖు దీపావళి జరుపుకోవాలి. ఇలా పండితులు అందరూ కలిసి నిర్దేశించడం జరిగింది. అయితే ఎవరు ధనత్రయోదశి ఎప్పుడు జరుపుకున్నా ఒక నిర్దిష్టమైన టైంని అంటే ఒక టైంని కనుక ఫాలో కాగలిగితే ఇంకా మరింత మంచి ఫలితాలని పొందగలుగుతారు. టైం అంటే ఏ విధంగా అంటారు? తిథి చూసుకోవాలి అంటారా? ఇదే చూసుకోవాలి. ఒకవేళ నవంబర్ 10 చేసుకుంటాం మేము అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సాయంత్రం ప్రదోష కాలంలో అంటే సుమారుగా 5:30 నుంచి 6:40, 7:30 మ్యాక్సిమం 5:40 తర్వాత నుంచి 7:30 మధ్యలో వాళ్ళు లక్ష్మీ పూజ చేసుకోవటం కానీ లేదా బంగారం కొనుగోలు చేసుకోవటం కానీ చేసేటట్లయితే చక్కగా వాళ్ళకి ఆ బంగారం వృద్ధి అవుతుంది, రెట్టింపు అవుతుంది, ధనం కూడా వృద్ధి అవుతుంది. ఏది నవంబర్ 10 చేసుకునేటువంటి వాళ్ళు. ఒకవేళ కాదండి శాస్త్ర ప్రకారం మేము 11 చేసుకుంటాం అనేటువంటి వాళ్ళు మార్నింగ్ 8:30 నుంచి ఉదయం 11 గంటల లోపల బంగారం కొనుగోలు చేయటం కానీ లక్ష్మీదేవిని కానీ పూజ చేసేటట్లయితే తప్పకుండా బంగారం వృద్ధి అవుతుంది. అదే వీళ్ళు నవంబరు 11 తర్వాత లేదా నవంబర్ 10 నుంచి అయినా సరే ఈ ఉదయం 10:30 నుంచి సుమారుగా 2 గంటల లోపు లేదా 2:30 లోపు కనుక కొనుగోలు చేస్తే మాత్రం తప్పకుండా తాకటికి వెళ్ళిపోతుంది. లేదా అది మనకి పెద్దగా యోగించదు. ఆ లగ్న బలం కానీ ఆ హోరా బలం కానీ సరిగ్గా లేవు. ఆ సమయంలో బంగారాన్ని కొనుగోలు చేయటం నిషిద్ధం, ఒక రకంగా అనవసరం. చేయటం వల్ల మనకు చాలామంది అనుకుంటుంటారు, ఏమంటే మేము ఎప్పుడు అక్షయ తృతీయకి బంగారం కొంటున్నాం, ధనత్రయోదశికి బంగారం కొంటున్నాం, కానీ నిలబట్టలేదు, ఇట్టా కొంటున్నాం, ఏదో అప్పులు చేసుకుంటున్నాం, మళ్ళీ ఆడ బంగారం తీసుకెళ్ళి బ్యాంకులో తాడు పెడుతున్నాం, ఎందుకు కొని ఉపయోగం ఏంటి, ఇదంతా అబద్ధం ఊరికే అని అనుకుంటారు జనం. అలా కాదు. ఏ సమయంలో కొనుగోలు చేయాలి, ప్రతిదానికి ఒక ముహూర్త బలం ఉంటుంది. ఇప్పుడు వివాహం చేసేటప్పుడు ముహూర్తం ఎందుకు పెడుతున్నాం? ముహూర్త బలం చూసి మరి ఏదో ఏ రోజు పడితే ఆ రోజు చేసుకోవచ్చు, లేదా ఏ టైంలో పడితే ఆ టైంలో చేసుకోవచ్చు. ఎందుకు పెడుతున్నామంటే ఆ బలాన్ని బట్టి, ఆ సమయానికి ఉన్న బలాన్ని బట్టి మనం ఏదైతే పని చేస్తామో అది వృద్ధి చెందుతుంది. కనుక నవంబర్ 10 అయినా 11 అయినా సరే ఉదయం 10:30 నుంచి 2:30 లోపల మాత్రం బంగారం కొనుగోలు చేయొద్దు. ఆ సమయంలో లగ్న బలం సరిగ్గా లేదు. బంగారానికి అధిపతి గురుడు సరైన స్థానాల్లో ఉన్నటువంటి స్థానాలు అయితేనే, ఆ లగ్నాలు, ఆ రాసులు, ఆ హోర అయితేనే మనకి బంగారం వృద్ధి అవుతుంది, లేకపోతే అవ్వదన్నమాట. అది ఇందులో ఉన్నటువంటి సీక్రెట్. దీపావళి అమావాస్య కూడా లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు కూడా సాయంత్రం 5:30 నుంచి 7:30 లోపు పూజ చేసుకోవాలి. అంటే ప్రదోష కాలంలో కనుక లక్ష్మీ పూజ చేసుకుంటే ఈ లక్ష్మీ కటాక్షం అనేటువంటిది కలుగుతుంది. అయితే మనం మాట్లాడేటప్పుడు సహజంగా లక్ష్మీ కటాక్షం కలగాలి అనేటువంటిది అందరికీ కలగాలనేది కోరుకుంటాం. అది ఎందుకు కోరుకుంటామనంటే ఈ రోజున ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది కనుక, ధనమూలం ఏదైనా జగత్ కనుక తప్పదు. కనుక ఆ సమయంలో చేసుకునేటట్లయితే తప్పనిసరిగా మంచి శుభ ఫలితాలు ఉంటాయి, ఆర్థికంగా బాగుంటుంది, అప్పులు తీరుతాయి. ఇది ఒక మంచి సమయం. అంటే దీపావళి అమావాస్య 12వ తారీఖు రాత్రి 5:30 నుంచి 7:30 మధ్యలో లక్ష్మీ పూజ చేసుకోవాలి. ఇవి టైమింగ్స్. అంటే ఈ టైమింగ్స్లో మంచి ఫలితాలు ఉంటాయి. చాలామందికి ఇది ఒక కన్ఫ్యూజన్ అయిపోయింది. అండ్ దాంతోపాటు ఎవరైనా సరే సార్ జాతకరీత్యా కానివ్వండి, ఎవరైనా వాస్తురీత్యా అయినా సరే ఒకసారి మీ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మనం టైం ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారా? తప్పకుండా ఉంటుంది. స్క్రోల్ అయ్యేటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే తప్పకుండా వాళ్ళకి సంబంధించినటువంటి జ్యోతిష్ శాస్త్రపరమైన, వాస్తుశాస్త్రపరమైన సలహాలు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి.